యయా తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. 2026వ సందర్భం, నూతన సంవత్సరం. అందరికీ కాలపురుషుడు ఈ నూతన ఆంగ్ల కాలమాన సంవత్సరంలో సకల శుభాలు కలిగించాలి, శ్రేయస్సులు కలిగించాలి, మంచి సమూహాలని భగవంతుడు అనుగ్రహించాలి అని, మనందరినీ మంచి సమూహాలుగా తయారు చేయాలి అని ప్రార్థన చేస్తున్నాం. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని మంగళాశాసనం చేస్తున్నాం. న్యూ ఇయర్, కొత్త సంవత్సరం అనేది ఎప్పుడొస్తుంది? ఏనాడు సద్గురువు యొక్క అనుగ్రహం కలుగుతుందో, సదాచార్యుడి యొక్క అనుగ్రహం ఏనాడు మన మీద ప్రసరిస్తే ఆనాడే మనకి జీవితంలో కొత్త సంవత్సరం వచ్చినట్టు లెక్క. బయట తిరిగే కాలం, బయట తిరిగే సూర్యుడు, బయట తిరిగే దినాలు కాదు మనకి కొత్తదనాన్ని ఇచ్చేది. బాగు కోరినటువంటి పెద్దలు, మన గురువులు ఏనాడు మనకి ఇది నీకు క్షేమం కలుగుగాక అని అనుగ్రహిస్తారో, ఆశీస్సులు అందిస్తారో ఆ రోజు మనకి జీవితంలో నూతన వెలుగులు ప్రసాదించిన రోజు, కొత్త సంవత్సరం ఆరంభమైనటువంటి రోజులు. అందుకోసమనే ఆచార్యవాన్ పురుషో వేద అని మనకి చెప్తోంది వేదం. మనకి యోగ్యుడైనటువంటి ఆచార్యుడు లభిస్తేనే మనం మనిషివి కాగలుగుతాము. ఆచార్య అనుగ్రహం కలిగిన రోజే మనకి సుదినము, మంచి దినము, కొత్త సంవత్సరము. అంటే అది ఎప్పుడూ కలగాలని ప్రార్థన చేస్తాం. అది కలిగి ఎలా ఉంటుందో ఆండాళ్ తల్లి తన ధనుర్మాస వ్రతంలో ఈరోజు 17వ రోజు మనందరికీ కూడా ఉపదేశం చేస్తుంది. 17వ పాటలో సరే పాటను మనం కూడా పాడదాం. ఆండాళ్ తల్లితో కలిసి ఏమిటి చెప్తోందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆశ్చర్యం ఏంటంటే శ్రీకృష్ణుడికి తర్వాత కాలంలో ఒక మనవడు ఉండేవాడండి, మన్మథుడి యొక్క కుమారుడు. ఆయన పేరు అనిరుద్ధుడు అని. ఆవేళ 100 భుజములు కలిగినటువంటి బాణాసురుడని ఆయన ఉండేవాడు. ఈ బాణాసురుడికి ఒక కుమార్తె ఉండేది, ఉషా అని ఆమెకు పేరు. ఆమెకు ఒకనాడు కల వచ్చింది. ఒక సుందర పురుష స్వరూపాన్ని తను సాక్షాత్కరించుకున్నట్టుగా ఆవిడకి దర్శనమిచ్చింది. ఎవరితడు, ఎక్కడుంటాడో చూడాలి అని తన దగ్గర ఉండేటువంటి ఒక చిత్రలేఖ అని ఆమెను పంపించిందిట. ఈవిడికి అదృశ్య గమన శక్తి ఉండేది. దాంతో ఈవిడ మొత్తం అంతా ప్రపంచంలో తిరిగి ఎక్కడెక్కడ ఇలాంటి వాళ్ళు ఉంటారు అని ఆవిడ చెప్పినటువంటి ఆ కలలో కనిపించిన స్వరూపాన్ని చూచాయిగా చెబితే దాన్ని ఈవిడ చిత్రీకరించుకుని దాంతో మొత్తం అంతా వెతికింది. ఆ వెతకడం అంటే వెతికేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బహుశా ఈవిడ చిత్ర లేఖ కనుక వాళ్ళ స్వరూపాన్ని చిత్రంగా లిఖించుకుని వచ్చేసింది. బహుశా ఆవిడ దగ్గర ఏదో మంచి ఫోటోగ్రఫీ ఉంటుంది. ఎక్కడికక్కడ వాళ్ళ ఫొటోస్ అన్నీ మొత్తం తీసుకుని వచ్చేసింది ఈవిడ. వచ్చేసి పట్టుకొచ్చి ఈ ఉషాదేవికి చూపించింది. నువ్వు చూసినటువంటి ఆకృతి ఇదా 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 అన్నీ చూసిన తర్వాత శ్రీకృష్ణుడి మనవడైనటువంటి అనిరుద్ధుడి యొక్క స్వరూపాన్ని చూసి ఇదే రూపం అని చెప్పింది. అమ్మ బాబోయ్, ఈయన సాక్షాత్తు కృష్ణుల వారి యొక్క మనవడోయ్, చాలా ప్రమాదకరం. నాకు ప్రమాదం ఏమిటో నాకు తెలియదు, మా నాన్నగారికి కూడా తెలియడానికి వీల్లేదు, నాకు ఇతన్ని పట్టుకొచ్చి అప్పగించాలి. సరే
వాళ్ళ దగ్గర అసురులు కదా, రకరకాలైనటువంటి శక్తులు ఉంటాయి. అంచేత ఈవిడ వెళ్ళి ఈ చిత్రలేఖ అనే ఆవిడ తన పరివారంతో పాటును తన రాజ్యంలో తన కోటలో పడుకున్నటువంటి అనిరుద్ధుణ్ణి మంచంతో పాటు మొత్తం లేపి నేరుగా తీసుకొచ్చేసి ఈ ఉషాదేవి గారి భవనంలో దింపేశారు. గాంధర్వ విధిలో వివాహం అయిపోయింది. సరే, మెల్లిగా వాళ్ళక్కడ జీవితాన్ని సాగించడం ప్రారంభించారు. శ్రీకృష్ణ భవనంలో అక్కడ వాళ్ళ మనవడు కనిపించకుండా అదృశ్యమైపోయేటప్పటికి వాళ్ళకి గాబరా పడిపోయారు అందరూ. సమాచారం వెళ్ళింది, ఎక్కడ ఉన్నాడని మొత్తం వెతికించారు. బలాన్న చోట ఉన్నాడని చారుల ద్వారా సమాచారం తీసుకుని వెంటనే యుద్ధాన్ని ప్రకటించి మొత్తం అట్నుంచి బయలుదేరి వాళ్ళందరూ కూడా వచ్చారన్నమాట. బాణాసురుడు ఏం చేయాలో పాపం తోచలేదు అతనికి. ఎదిర్చి తను నిలవగలడు అనేటువంటి నమ్మకం అయితే అతనికి లేదు. కానీ ఏం చేయాలి పాపం అతనికి ఆ తోచని సందర్భంలో వీళ్ళకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో బాణాసురుణ్ణి సంహరించాలి అని అనుకున్నాడు శ్రీకృష్ణుడు. కానీ తన మనవడు ఇదివరకే ఇక్కడికి చేరిపోవడం, ఆ ఉషాదేవితోటి పరిణయం జరిగిపోయింది కనుక ఇప్పుడు ఎట్లాగో ఆ పిల్లని తమ ఇంటికి కొత్త కోడలుగా తెచ్చుకోవాల్సి ఉంటుంది కదా, ఆవిడికి దుఃఖం కలగడం ఎందుకు అని ఈ బాణాసురుడికి ఉండేటటువంటి కర బాధ 100 చేతులు అయ్యేటప్పటికీ వాడికి ఇట్లాంటి ఒక గర్వ ప్రవృత్తి ఏర్పడింది. కనుక ఈ చేతులు తీసేద్దామని 98 చేతులు తీసేసేటండి. 2 చేతులు అట్టేపెట్టి మామూలు వాళ్ళలాగా జాగ్రత్తగా బతుకు. ఆ రకంగా ఉషాదేవిని తెచ్చుకున్నారటండి మళ్ళీని తమ ఇంటికి. వాళ్ళ ఆ భవనంలో ద్వారం దగ్గరే ముందర నందగోపాల వారు భవనం మంచం వేసి పడుకునేవారటండి. ఆ తర్వాత యశోదమ్మ పడుకునేది. ఆ తర్వాత లోపల ఉండేటటువంటి మంచం మీద కృష్ణుణ్ణి బలరాముణ్ణి ఇద్దరిని అక్కడ పడుకోబెట్టుకునేవారట. అలా ఉన్నాయి ఇప్పుడు మంచాల క్రమం. భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలి అనంటే ఆచార్య అనుగ్రహం ఎలా కలుగుతుందో మనకి ఈ పాటలో గోదాదేవి చాలా ఆశ్చర్యకరంగా అందంగా చూపిస్తుంది. అదేమిటో మనం తెలుసుకుందాం. ముందుగా ఒకసారి పాటని మనం పాడదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం, అంబరమే తண்ணీరే சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய், கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதா அறிவுராய். அம்பரம் ஊடரத்து ஓங்கி உலகளந்த உம்பர்கோமானே உறங்காது எழுந்திராய், செம்பொன் கழலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேல் ஓர் ఎంబావాయి. అందమైంది. నందగోపుడి దగ్గర బొందర కనిపిస్తున్నాడండి. మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అనుగ్రహం ఉంటేనే కదా లోపల కృష్ణుడు దొరికేది. మరి ఆయన అనుగ్రహం కలగాలంటే ఆయన కొంచెం మంచి మాటలు మాట్లాడాలి కదా. చక్కగా నందగోపుడికి ఆనందం కలిగేటట్టుగా ఆయన ప్రశంసిస్తున్నారు. ప్రశంసించాలని వీళ్ళకి ఏం తెలియదండి, చిన్నపిల్లలు కదండి. వీళ్ళకి అసలు ఇది రూలు, ఇది చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా మాట్లాడాలి అని ఏం తెలియ వీళ్ళకి. అభంశుభం తెలియని గొల్ల పిల్లలు కదా. కానీ మరి ఇంత చక్కగా గోదాదేవి ఎట్లా చెప్పిందండి, ఎలా పాడింది అంటే పాడించుకున్నవాడు వెనకాతల నుండి తాను. అలా కనుక మనం ఆయనకి తగ్గట్టుగా ఉన్నట్టయితే మనకు అన్నీ అనుకూలంగానే చేస్తాడు ఆయన. లోపల ఉండేటువంటి వాడు నందగోపుడు మంచి దాత కాక గోదాదేవి ఆయన దాతృత్వాన్ని మొట్టమొదటి ప్రశంసిస్తోంది. అంబరమే ఏ అంటే అవే, అంబరం అంటే వస్త్రం అన్నమాట. వస్త్రాలు దానం చేస్తుంటే అసలు ఈయనకి వస్త్రదానం తప్ప మరొకటేం తెలియదండి, అన్నంత బాగా చేస్తాడు. తన్నీరే, మంచి నీటి దానం చేస్తుంటే అసలు ఈయనకి చిన్నప్పటి నుంచి నీటి దానం చేసి 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 అలవాటు అయిపోయి ఉంటుందండి. ఇది తప్ప ఇంకోటి ఏమో తెలియదేమో, అన్నంత అందంగా తయారు చేస్తాడట ఆయన, దానం చేస్తాడటండి.
సోరే అన్నం పెడుతుంటే ఇంతకంటే చక్కగా అన్నం పెట్టడం మరొకడికి ఎవరికి సాధ్యం కాదు, అంత బాగా పెడుతున్నాడు అనేటట్టుగా చేస్తాడు. అంబరమే తన్నీరే సోరే. అయితే ఈ చేసేటప్పుడు ఈ 3 కూడా అరం సెయ్యం. దాంట్లో మళ్ళీ తనకేదో పేరు కావాలని, ప్రతిష్ట కావాలని, దానివల్ల తనకి ఇంకా ఇతర పనులు సాగాలి. కేవలం దాతృత్వ బుద్ధితోటి దాతవ్యమితి యద్దానం దీయతే, ఇవ్వడమే చెయ్యడమే పరమ ప్రయోజనంగా చేస్తాడండి. చేసేటటువంటి దానం వాడికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి. అంచేత మన వాళ్ళు చేసేది ఎక్కడ ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు దాన్ని మంచిగా అందంగా, కేవలం అందంగా దానాలు ఇవ్వడమే కాదండి, ఇచ్చేటప్పుడు పుచ్చుకున్నవాడు తనని తరింపచేశాడు స్వీకరించి అనేటటువంటి ఒక ఉదార భావంతో ఇవ్వడు. కానీ కృష్ణుడు అట్లా ఎప్పుడు అనుకోలేదు. నందగోపుడు ఎప్పుడు అలా అనుకోలేదండి. వాడు పుచ్చుకునేవాడు ఎవడైనా దొరికితే చాలండి, మమ్మల్ని తరింపచేశాడు, మా ద్రవ్యానికి సద్వినియోగం కలిగించగలిగారు మీరు అని ఆనందించేటటువంటి వ్యక్తిత్వం అన్నమాట అండి వీళ్ళది. అందుకోసమే కృష్ణుడు భగవద్గీతలో కూడా ఆర్తో జిజ్ఞాసుర అర్థార్థి జ్ఞాని 4 రకాలుగా ఉన్నారయ్యా ఏదైనా అవసరాలు ఉండేవాళ్ళు లోకంలో. ఈ 4 రకాల వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన నా దగ్గరికి వచ్చి అడిగితే మాత్రం తప్పకుండా వారికి వాటిని నేను ఇవ్వడమే కాదు, అసలు ఇచ్చి వాళ్ళకి పాద ప్రక్షాళన చేసి శిరస్సు నీళ్ళ మీద చల్లుకొని తరించానని అనుకుంటాను నేను. అలాగ దానం చేసేటువంటి లక్షణం నందగోప నీకుందయ్యా. సరే అన్నాడు పాప. ఆయన కొంచెం మెలకు వచ్చి, మరి మీరెందుకు వచ్చినట్టు? దానాలు ఇచ్చే లక్షణం నీకుంది కనుక మాకు కావాల్సిన దానం మాకు కూడా ఇవ్వాలి కదా. మీకేం కావాలి? మా కృష్ణుడు కావాలి. మా కృష్ణుడిని ఇప్పించవా? అన్నం కావాలిగా అన్నం పెడుతున్నావు, తిండి కావాలి నీరు కావాలి నీరు ఇస్తున్నావు, వస్త్రం కావాల్సిన వస్త్రం ఇస్తున్నావు. మరి మాకు కావాల్సింది కృష్ణుడు కనుక మాకు కూడా మా కృష్ణుడిని ప్రసాదించవాయా. అరం సెయ్యం, దాతృత్వ భావంతో ఉపకారం చేసే ఉంటే నందగోప ఎడిందిరాయి, మేలుకోవయ్యా, మా ఆర్తిని కూడా చూడవయ్యా, నీకో గొప్పతనం వస్తుంది. లోకంలో సాధారణంగా దానాలు ఇచ్చేవాళ్ళంతా మగవాళ్ళకే ఇస్తారండి, అదేమిటో తెలియదు మరి ఎందుకునో. కానీ నీకో గొప్పతనం రాబోతోంది. మేమంతా కూడా గోప బాలికలం, మాకు కావాల్సింది మాకు ఇచ్చినట్లయితే మహిళలకి కూడా దానం ఇచ్చినటువంటి గొప్పతనం నీకు లభిస్తుంది. మొట్టమొదట వరల్డ్ రికార్డు నీదవుతుంది. అప్పుడు చూసావా, నీకు 2 లాభాలు. ఒకటి, నీ స్వరూపానికి తగ్గట్టుగా ఇచ్చే లక్షణాన్ని బట్టి నువ్వు ఇవ్వచ్చును. మిగతా వాళ్ళు ఎవ్వరూ ఇవ్వకుండా వాళ్ళని పక్కన పెట్టేటువంటి మహిళలకి కావలసింది కూడా ఇచ్చినటువంటి ఘనత నీకు దక్కుతుంది. ఆరం సెయ్యం. అందుకోసం ఎంబెరుమాన్ నందగోపాల ఏడిందిరాయి, మా అందరికీ ప్రభువు నువ్వయా నందగోపాల. ఆనందం పొంది నువ్వు జాగ్రత్తగా దాచుకోవాలి వాటిని అన్నిటినీ మనస్తత్వం కలిగినటువంటి మహానుభావుడా నందగోపాల ఎడిందిరాయి, లేవయా, మమ్మల్ని అనుగ్రహించవయా. కొంబనార్కెల్లాం కొడుందే కుల విళక్కే. పాప నందగోపుడు వీళ్ళు ఇంతలాగా చక్కగా ప్రార్థన చేసేటప్పటికి ఆయన అంగీకరించి ఉంటాడు, సరే అన్నట్టుగా చూపించి ఉంటాడు. ఆ తర్వాత ఉంది మన యశోదమ్మ. నందగోపుడు ఆచార్యుడండి కదా, నందగోప ఆనందించి కాపాడుకునేవాడు భగవతత్వాన్ని. అంతేకాదు మంత్రాన్ని తన స్వాధీనంలో కలిగినవాడు. మంత్రము నారాయణ మంత్రం. ఈయన దగ్గర స్వాధీనంగా ఉండేటువంటి యశోద యశస్సుని ఇచ్చేటటువంటిది ఆ మంత్రం అన్నమాట. ఆచార్యుడి దగ్గర మంత్రం ఉన్నట్టు నందగోపుడి దగ్గర యశోదమ్మ ఉంది. ఈ యశోదమ్మ మనకి అన్ని రకాల శుభాలని ఇస్తుంది, క్షేమాలని మనకు కలిగిస్తుంది అన్నమాట అండి. అందుకు దానికి మంత్రానికి అష్టాక్షరి మంత్రాన్ని గురించి చెబుతూ మన వాళ్ళు చెప్తారు, ఐహలౌకికం ఐశ్వర్యం స్వర్గాద్యం పారలౌకికం కైవల్యం భగవంతంచ మంత్రోయం సాధయిష్యతి. నీకు కావలసినవి ఏమేమి ఉంటాయో అవన్నీ 4 కదా చేరేది. దాన్ని కనుక నువ్వు ఆశించి శ్రద్ధగా చేసినట్లయితే తప్పకుండా నీకు అది లభిస్తుంది. మంత్రం యశోద
ఇది నందగోపుడి దగ్గర ఉంటుంది. అందుకే లేకపోతే మొట్టమొదటి అమ్మవారిని ప్రార్థన చేసి తర్వాత అయ్యవారిని ప్రార్థించాల్సింది. కానీ ఇక్కడ క్రమం తప్పించుకోండి, ముందర అయ్యవారిని ప్రార్థించి తర్వాత అమ్మవారిని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకని? ముందు ఆచార్య ప్రాప్తి, తర్వాత మంత్ర ప్రాప్తి. ఆచార్యుడి దగ్గర పెడితే తర్వాత మంత్రం కదండి ఆచార్యుడు ఇచ్చేది. ఆ క్రమం గోదాదేవి ఏ క్రమం చెబితే అదే క్రమం అండి. మన కాళిదాస మహాకవి చెప్పాడండి, ఋషీణాం పునరాద్యానాం వాచమర్ధోనుధావతి. ఆండాళ్ళలాంటి మహానుభావులు ఏది చెబితే అదే వేదం, ఎలా చెబితే అలానే శాస్త్రం. చేత మన ఆండాళ్ళతమ్మ ఏది చేసిందో అది మనకి ప్రమాణం అన్నమాట. సో మన వాళ్ళు అమ్మవారిని ప్రార్థన చేస్తున్నారు. ఏమని? కొంబనార్కెల్లాం కొഴുందే. కొഴുందు లేత చిగురు లాంటిది, నువ్వు చిగురు. మిగిలినటువంటి నారీ జనం అంతా కూడా ఆకులు లాంటి వాళ్ళు, నువ్వు చిగురు లాంటి దానివి ఈ నందగోకులానికి. ఏమిటి చిగురుకుండే గొప్పతనం? తనలోంచి ఎన్నిటినో బయటికి తీసుకురాగలదు, కానీ తనకి కాస్త ఏదైనా వేడి తగిలితే, ఉపద్రవం కలిగితే ఈవిడ మొదట వాడిపోతుంటండి. వాళ్ళు ఎవరికైనా కష్టం కలిగితే మొదట దుఃఖం కలిగేది యశోదమ్మకి. అంతలా వాళ్ళని జాగ్రత్తగా ఆవిడ సాగుతుంది. మంత్రాల్లో నారాయణ మంత్రం అంత ప్రభావం కలిగింది. ఏ మంత్రంతోటైనా నారాయణ మంత్రాన్ని చేరిస్తే ఆ మంత్రపు ప్రభావాన్ని పెంచి దాన్ని ఉపాసన చేసుకునే వాడికి సులభంగా ఫలితం కలిగేట్టు చేస్తుంది. నన్నేదో చేయలేదే అని అనుకునే మంత్రం కాదంటారు. యశోదమ్మ వారి లక్షణం అది. చేత ఈవిడేం చేస్తోంది? కొంబనార్కెల్లాం కొഴുందు, సున్నితమైనటువంటి సుకుమారమైనటువంటి గాత్రము కలిగినటువంటి నారీమణులందరికీ యశోద నందగోకులంలో ఉండేటువంటి స్త్రీ జనానికి అంతటికి కొഴുందే. ఒక అందమైనటువంటి దీపం లాంటిదానా, ఒక అందమైనటువంటి చిగురు లాంటిదానా. చిగురు ఈవిడ. మాకు కష్టం కలిగితే నువ్వే కదమ్మా వాడిపోయేది. చేత మా సుఖం కోసం ముందర నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి. కుల విళక్కే, మా కుల దీపము నువ్వు. నందగోకులానికి ఆవిడే దీపం అండి. ఆవిడ ప్రభావం చేతే అక్కడ అన్ని రకాల మంగళాలు ఏర్పడతాయి. అలాగా అసలు మా కులానికి అంతటికీ కూడా నువ్వే కుల విళక్. ఎంబెరుమాటి, ఆయన ఎంబెరుమాన్ నందగోపుడు, నువ్వు మాకు యజమానురాలివి. పెరుం ఆటి, ఆయన ఎంబెరుమాన్, నువ్వు ఎంపెరుమాటి. అసోదా అరి ఊరాయి, తెలివి తెచ్చుకో అంటారు. యశోదమ్మని లెమ్మని అడగలేదండి. తమాషా చూశారు మన వాళ్ళు. నందగోపుడిని లెమ్మన్నారు, యశోదమ్మని లెమ్మంటలే, తెలివి తెచ్చుకో అన్నారు. అంటే నీ జ్ఞానం కలిగి ఉండు అన్నారు. ఎందుకని? మంత్రం. యశోదమ్మ ఆచార్యుడు మేల్కొనాలి మన విషయంలో అనుగ్రహించడానికి. మంత్రానికి ఏముంటుంది? మంత్రం ఎప్పుడు మేలుకొని ఉంటుంది. మంత్రం ఎప్పుడు అర్ధాంతంలో వైబ్రెంట్గా కలిగి ఉంటుంది. దాన్ని మనం గుర్తించాలని అనుకుంటే అప్పుడు అది మనకి ప్రకాశిస్తుంది. ఆరి ఊరాయి, యశోదమ్మ తెలివి తెచ్చుకో. అందుకే యశోదా ఆరి ఊరాయి, తెలివి తెచ్చుకోమ్మా అని ప్రార్థన చేశారు. సరే, యశోదమ్మ ఎప్పుడు కూడా దయ కలిగింది, ఆవిడంటే అనుగ్రహిస్తుంది. ఒప్పుకుంది ఆవిడ. నందగోపుడు ఒప్పుకున్నాడు, యశోదమ్మ ఒప్పుకుంది. ఇక ఆ పైన మంచం మీద పడుకున్నారు, దుప్పటి కప్పు ఉంది, కింద ఎవరో పిల్లలు ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఉన్నారు లేదో సరిగ్గా తెలీదు, కానీ ఉన్నట్టు అనిపిస్తోంది. ఆయన బహుశా పాదాలు ఇటుపక్క నుంచి ఒక పాదం, అటుపక్క నుంచి ఒక పాదం వచ్చి ఉంటాయి. అది చూసి మన వాళ్ళు ఊహిస్తున్నారు అక్కడ ఫలానా ఈ పిల్లలిద్దరూ అక్కడ ఉండి ఉంటారని. మొట్టమొదటి కృష్ణుడు ఉంటాడు అనుకున్నారు, ఆ తర్వాత బలరాముడు ఉంటాడు అని అనుకున్నారు. దేన్ని బట్టి అంటే ఇటు పక్కన ఓ పాదం కనిపిస్తోంది, అది కొంచెం నీలివర్ణంలో ఉన్నట్టుంది, కానీ అరిపాదమే కనిపిస్తోంది, అది ఎర్రగా ఉంది. ఆ పాదం మీద గుర్తులు కూడా కనిపిస్తున్నాయి. శంఖ, రథాంగ, కల్పక, ధ్వజ, అరవింద, వజ్ర, అంకుశ, ఇలాంటివన్నీ కూడా లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది సాక్షాత్తు భగవంతుడికి ఉండేటువంటి పాదం. కనుక ఇటు ఈ మొట్టమొదట కృష్ణుడు ఉన్నాడు అని అనుకున్నారు, అటుపక్కకు కూడా ఇంకొక పాదం ఉన్నట్టుందండి. ఆ పాదం ఎట్లా ఉందో సరిగ్గా తెలియట్లేదు. దానికి ఒక కంకణం కూడా కనిపిస్తున్నట్టుంది.
బహుశా కంకణాన్ని పట్టి ఇది బలరాముడి పాదం కాబోలు అని వాళ్ళు అనుకున్నారు. కనుక కృష్ణుణ్ణి బలరాముణ్ణి ఇద్దరిని కూడా ప్రార్థన చేస్తున్నారు. అంబరం ఊడరుతు ఓంగి ఊలగడంద, లోకాలు కొలిచిన సన్నివేశం రెండోసారి గోదాదేవి చెప్తోంది. మూడో పాటలో ఒకసారి చెప్పింది, ఇప్పుడు మళ్ళీ చెప్తుంది, ఇంకొకసారి కూడా తర్వాత పైన వెళ్ళాక చెప్తుంది అనమాట. అంబరం ఆకాశమంతా ఊడరుతు, మధ్యదాకా అలా ఆకాశాన్ని చీల్చుకుంటూ బాగా పెరిగిపోయింది. మొదట పాసురంలో కింద కొలిచాడు, ఇప్పుడు పైన కొలుస్తున్నాడు. అంబరం ఊడరుత్తు ఓంగి ఉలగళంద, ఆకాశం ఎంతుందో అంత మేర పెరిగిపోయి బ్రహ్మదాకా పెరిగిపోయేటండి పాదం. అండకటాహం దాటిపోయి బ్రహ్మదాకా వెళ్ళిన తర్వాత బ్రహ్మగారి దగ్గరికి స్వామి పాదం వచ్చాడు, కంగారు పడిపోయాడు, గాబరా పడిపోయాడు. ఎడమ పాదం వస్తోంది పైదాకాను. ఏం చేయాలో తోచక మనసుని కమాండ్లను చేసి తన శ్రద్ధని మంత్రాల కింద చేసి పురుష సూక్తాదులు అనుసంధానం చేస్తూ ఆ పాదానికి అభిషేకం చేస్తే దాంట్లోంచి జాలువారినటువంటి జలం అంతా కూడా ఆకాశగంగగా తర్వాత భూమికి దిగొచ్చింది అని అంటారు కదా. అలా వచ్చినప్పుడు కడిగిన పాదపు తీర్థం భూమి మీద పడ్డమేమిటి, ఇది ఆ పాదం అంతవరకు వెళ్ళిపోయింది. పాదానికి అంతవరకు వెళ్ళి కడిగితే ఇక్కడి నుంచి బయలుదేరి వెంటనే ఆ పాదం కిందకు వచ్చేసిందండి, ఆ తీర్థం కిందకు వచ్చేసిందంటే ఎంత వేగంగా పెరుగుంటాడు. అయ్యయ్యో పాపం వేళ అంత వేగంగా పెరిగినప్పుడు ఎంత అలుపు వచ్చిందో కదా ఆ పాదానికి. పాపం గోదాదేవికి మనస్సు కొంచెం కష్టం వేస్తుంది. ఊడరుత్తు మధ్యంతల చీల్చుకుంటూ ఓంగి ఉలగళంద, పెరిగి లోకాలు కొలిచావయ్యా నువ్వు. పాపం కష్టపడ్డావు, ఎందుకోసం కొలిచావు? దేవతల కోసం కొలిచావు. ఉంబర్ కోమాన్, దేవతలందరికీ నువ్వు ప్రభువి యజమానివి. కానీ ఒక మాట, నువ్వు వాళ్ళకి ఎంత ప్రభువైనా వాళ్ళంత పరాక్రమం కలిగిన వాళ్ళు, మేం చిన్నపిల్లలం అబలలం, మా కోసం నువ్వు అనుగ్రహించాలయ్యా. కోమానే, కోమాన్ అంటే నిర్వాహకుడు అని అర్థం. నువ్వు నిర్వాహకుడివి, కానీ మేమంతా ఇలాగా ఏమిటో ఇంకా ప్రార్థన చేసుకుంటూ బయట ఏడవలసి వస్తుంది అని అనుగ్రహించవయ్యా. ఉంబర్ కోమానే, నిత్యసూర్యులకు కూడా నిర్వాహకుడు అంటారు, మాలాంటి సామాన్యుని వదిలేచ్చాయా. ఊరంగాదు, నువ్వు వచ్చింది నిద్రపోవడానికి కాదు సుమా. మొదటి గోదాదేవి స్థుతిలో అధ్యాపయంతి కదండి, పాఠం చెప్పింది లేపి అంటామే, ఇది పాఠం చెప్పింది ఆవిడ. ఊరంగాదు, నువ్వు నిద్రపోవడం కోసం రాలేదా, ఏడింది రాయ్ లే వెంటనే అంటూ శ్రీకృష్ణుడిని మేల్కొల్పారు. పాపం కష్టం వేస్తోంది ఇక మనసులో ఆయన పడ్డ ఆ శ్రమకి చూసి. ఊరంగాదు ఏడింది రాయ్, లేవలే. వీళ్ళు ఎంత గట్టిగా పిలిచినా లేవలే. ఎందుకు లేవలేదబ్బా అని ఆలోచించారండి. చిన్నపిల్లలు చూడండి, ఇద్దరు ముగ్గురు ఉంటేప్పుడు పక్కవాడు ఏం చేస్తున్నాడో చూస్తాడు, దాన్ని బట్టి వీడా పని చేయాలనుకుంటాడు. పక్కవాడు ఏమైనా తింటున్నాడు అనుకోండి, ఒకసారి మనం కూడా తినచ్చు అనుకుంటాడు. పక్కవాడు వీడు తాగుతున్నాడు, మనం కూడా తాగొచ్చు అని అనిపిస్తుంది వాడికి. అలాగే ఇక్కడ కృష్ణుణ్ణి వీళ్ళు మేల్కొల్పితే పక్కనే బలరాముడు ఉన్నాడు, లేచాడా అని చూశాడు ఒకసారి, లేవలేదు, ఇంకా ఆయన ముసుగుపెట్టి పడుకున్నాడు. వాడు ఈయన కూడా ఇంకో పక్క తిరిగి ముసుగు వేసి ఈయన పడుకున్నాడు. ఎందుకు ఇంతలా మనం పిలుస్తున్నా, ఆయన పడ్డ శ్రమని మనం స్తోత్రం చేస్తున్నా, ఇంకా ఆయన లేచి రావట్లేదు ఏమిటబ్బా. చూస్తే పక్కన బలరాముడు ఉన్నాడు అన్న కొంచెం ఇక్కడ మనం పొరపాటు పడ్డాం. బలరాముడి ద్వారా కృష్ణుని ఆశ్రయించాలి. నేరుగా లక్ష్మణస్వామిని గుర్తించకుండా రాముడి దగ్గరికి వెళ్ళి సఖ్యం చేసుకున్నాడు సుగ్రీవుడు కనుకనే మొట్టమొదటిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా సుందర్ధ్వమ్మని ఒళ్ళంతా హోనం చేయించు రావాల్సి వచ్చింది. తర్వాత రెండవసారి లక్ష్మణుడి దగ్గర మాల వేయిస్తే సరే ఆయన అవసరాన్ని తీర్చిపెట్టాడు, వాళ్ళని సంహరించాడు. ఎప్పుడైనా ద్వారా వెళ్ళాలి. ఆయనే తర్వాత బలరాముడు కనుక ఇతన్ని వదిలిపెట్టి నేరుగా కృష్ణుడి దగ్గరికి వచ్చామే మనం కొంచెం పొరపాటు చేసినట్టున్నాం. సరే ఏమైనా ఈసారి ఇప్పుడు ఆయన్ని పిలుద్దాం అని అనుకుంటూ శంబోర్ కడలడి సెల్వా బలదేవా, ఎర్రటి అందమైనటువంటి కంకణం పాదానికి ఒక పాదానికే ఉంటుంది ఆయనకి. ఆ పాదానికి కలిగినటువంటి సెల్వా, అద్భుతమైనటువంటి సంపద కలవడవయ్యా నువ్వు. బలదేవా, నీ పేరే బలదేవుడు, బలరాముడు. భగవంతుడు ఉండేది ఎక్కడండి? ఆదిశేషుడి దగ్గర ఉంది.
ఆదిశేషుడే కదా బలరాముడు అయ్యాడు ఆయన. మరి ఈయన లేకుండా ఆయన ఎందుకు ఉంటాడు? అంచేత ఈయన మీద ఆయన పవళించి ఉంటాడు. ఆదిశేషుడి యొక్క పడక మీద ఆయన పవళించి ఉంటాడు. నువ్వు ఆదిశేషుడువాయా? నువ్వు నిద్రపోవచ్చా? నీ మీద పడుకున్నవాడు నిద్రపోవాలి తప్ప నువ్వు నిద్రపోవచ్చటే. పడక నిద్రపోతుంటే ఎక్కడైనా నువ్వు పడకవి కదా. ఉంబియం నీయం, నువ్వు నీ సోదరుడు కూడా. ఊరంగేల్, నిద్రపోకూడదయా, నువ్వు నిద్రపోకూడదు, పడక నిద్రపోకూడదు. పడుకున్నవాడు ఒకవేళ నిద్రపోతే పోవచ్చు. కనుక స్వామిని కూడా మమ్మల్ని అనుగ్రహించేట్టు నువ్వు పురుషకారం చేసి పెట్టవాయా అని బలరాముడిని పురుషకార స్వరూపుడిగా ప్రార్థన చేసి, శ్రీకృష్ణుని ప్రార్థన చేసి, దానికి ముందు యశోదమ్మని, దానికి ముందు నందగోపుణ్ణి ఏ క్రమంలో చూశారో ఆ క్రమంలో మంత్రంలో ఉండేటువంటి ఉత్తమమైనటువంటి క్రమం ఆచార్యుడు, మంత్రము, మంత్రార్థమైన భగవంతుడు మనకు అందించేటటువంటి భాగవతోత్తములైనటువంటి బలరామాదులు అన్నమాట. ఇదొక క్రమం. ఈ క్రమమే ఉంటుంది లోకంలో. అంటే బలరాముడు లేచాడండి, కడియ ఉంది కనుక. కానీ కృష్ణుడు అక్కడ లేడు. అప్పుడు బలరాముడు లేచి వచ్చాక చెప్పాడు, ఓర్ని మీరు దేనికోసం వచ్చారా? కృష్ణుడి కోసమనా? కొంచెం తప్పుదారి పట్టారా? సరే పర్వాలేదు, ఎలాగ మా దగ్గరికి వచ్చారు కదా, కృష్ణుడు ఉండే రహస్యం నేను చెప్తా. ఎక్కడుంటాడు? నీలాదేవి భవనంలో ఉంటాడు ఆయన. చేత మీరు వెళ్ళవలసింది అక్కడికి. చేత అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి కృష్ణుడిని మీరు మేల్కొల్పండి. నీలాదేవిని ప్రసన్నం చేసుకుని ఆ తర్వాత నీలాదేవి ఆధీనంలో ఉండేటువంటి స్వామి దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి, ఇది మీకు శ్రేయస్కరం అని బలరాముడు వీళ్ళకు ఒక మంచి మార్గాన్ని నిర్దేశం చేశాడనమాట. రేపు మన వాళ్ళంతా నేరుగా నీలాదేవి భవనం దగ్గరికి వచ్చి నీలాదేవి ఒక్కరితోనే ప్రార్థన చేస్తారు, నీలాదేవిని మాత్రమే మేల్కొల్పుతారనమాట. ఈవేళ ఆచార్య అనుగ్రహాన్ని కలిగించారు. కొత్త సంవత్సరంలో అడుగు మనం పెడుతూనే ఆచార్య స్మరణతోటి పెట్టగలిగామంటే మనకి ఏడాదంతా మంచి అనుకూలత కలిగి ఉంటుంది అని మనం అనుకోవచ్చును. అలాంటి రోజు ఈవేళ మనందరికి శుభాలు కలిగించాలి అని మేము ప్రార్థన చేస్తూ రేపు మనం నీలాదేవి భవనం వైపు సాగుదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.